గ్రామ సభల నిర్వహణ ఉదయాన్నే పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తే మధ్యాహ్నం చంద్రబాబు గారు వెళ్ళారు. ఈ సందర్భంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 సంతకాలు చేశాను. పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఎవరి ఫొటోస్ ఉండవు. రాజముద్రతోనే పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తాం. ప్రతి నెల పింఛన్ని నాయకులు అధికారులతో 1వ తారీఖుకి అందిస్తున్నాం. వాలంటీర్ లేకుండా పింఛన్లు ఇవ్వలేమన్నారు. ఎక్కడా లేని విధంగా ఒక్క రోజులోనే 99% పింఛన్ ఇచ్చిన ఘనత మన పార్టీది. సంపద సృష్టిస్తా, ఆ సంపదతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా. పేదవాడికి అన్నం పెట్టి అన్న క్యాంటీన్ మూయించిన ఘనత వైసీపీది. మళ్ళీ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసాం ఆల్రెడీ, ఇంకా మిగతాయి చేస్తాం అన్నటువంటి విషయం ప్రకటించారు. అదే సందర్భంలో ఉచిత ఇసుక విధానం ప్రతిష్టాత్మకంగా ఉండేలా చూస్తాను. పోలవరం రాష్ట్రానికి ఒక వరం. వైసీపీలో పోలవరం మొత్తం నాశనం అయిపోయింది. రైతులకి ధాన్యం బకాయిలక మీద ఉండవు. ధాన్యం ఇచ్చిన 48 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లించేలా చేస్తాం. వానపల్లి గ్రామంలో 16 పనులకి 10 కోట్ల రూపాయలు, 10 కోట్ల 20 లక్షలు ఖర్చు అవుతుంది. నా మానసిక పుత్రిక డ్వాక్రా సంఘాలు మళ్ళీ జనవరిలో జన్మభూమి 2.0 తీసుకొస్తున్నాం. నదులు అనుసంధానం జరగాలి. పేదలందరికీ 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తానంటూ ఏదైతే పేదలకి 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అన్నటువంటి దాన్ని అమలు చేయబోతున్నాం అన్నటువంటి ప్రకటన చేశారు.